హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు బ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకైతే ఈ ఓలా S1 ఎక్స్ప్రెస్ సంబంధించి మనకైతే ఇక్కడ పాస్కోడ్ అయితే వేసాం కదా, ఈ పాస్కోడ్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. వెహికల్కి సంబంధించి అన్ని వెహికల్కి సంబంధించి వీడియోలు అవుతున్నాయని నేను లాస్ట్ అయితే ఒక 2 వీడియోలు అయితే వేరే పర్సనల్ నా పని ఉన్నది, అట్ ద సేమ్ టైం అవి ఒక వీడియో లాగా చేసి పెట్టేశాను అనమాట. సో నాకు చాలా రోజుల నుంచి నాకు వేరే పని ఉన్నది, అందు గురించే నేను దీనికి సంబంధించి ఏ వీడియో అయితే పెట్టలేదు. సో ఇప్పుడు ఏంటంటే దీని పాస్కోడ్ ఇలా చేంజ్ చేయాలి. మన యాప్లో మనకైతే మన మొబైల్లోనే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ పాస్కోడ్ అనేది. సో ఈ పాస్కోడ్ అనేది మొబైల్లో చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకు 2 యాప్స్ అయితే యూజ్ చేయాలి. లేదు అని అంటే మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఆర్డర్ ఐడి అనేది ఒక మన వెహికల్కి సంబంధించి బిల్ ఉంటుంది కదా, అందులో కూడా ఆర్డర్ ఐడి ఉంటుంది. లేదు అని అంటే నేను చెప్పే ప్రాసెసర్ అయితే మీకు ఫాలో అవ్వండి. నేను ఒక పక్కకు స్క్రీన్ రికార్డింగ్ పెడతాను, ఇంకో పక్కకైతే నేను మొబైల్లో చేసుకుంటూ చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుందుకు. మనకు మామూలుగా ఈ వెహికల్ అనేది అన్లాక్ చేయడానికి ఏ యాప్ అయితే యూజ్ చేస్తామో అదే యాప్ ఇంకోటి మనము ఓలా వెహికల్ బుక్ చేసుకుంటాం కదా, ఓలా క్యాబ్ సంబంధించి, అందులో మనకు ఆర్డర్ ఐడి అందులో కూడా ఉంటుంది. అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఓపెన్ చేసి మీకైతే మొత్తం క్లియర్గా చెప్తానన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ అయితే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, బట్ ఏంటంటే మెల్లిగా స్లోగా పికప్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సరిపోదు. ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. ఈ వెహికల్ ఉన్న వాళ్ళమైతే ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే మన వెహికల్కి లాక్ తీసేసి మొత్తము మనకైతే ఇక్కడ మొత్తం లాక్ తీసేసి మన బ్లూటూత్ కనెక్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, కంపల్సరీ ఇవ్వాలి. మనకు వెహికల్ అయితే అన్లాక్లో ఉండాలి. సో మన మొబైల్లో మన ఓలా యాప్ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించి మనం 2 యాప్స్ అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే ఓలా యాప్, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో ఇది ఓలా యాప్. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ పక్కకు అయితే స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నా, చూడొచ్చు. అయితే అన్లాక్ చేసేసి దీనికి బ్లూటూత్ కనెక్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ రాకపోతే మీరు రిబూట్ చేయండి, ఇంకా రాకపోతే ఇక్కడ సీట్ కింద అయితే ప్లగ్ తీసి పెట్టండి. ఖచ్చితంగా మనకైతే బ్లూటూత్ అనేది ఆన్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ థర్డ్ వన్ ఉన్నది చూడండి, ఇక్కడైతే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూసుకుంటే 4th వన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడైతే మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే రిసెట్ పాస్కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే మన మొబైల్కి కానీ లేదా మనం ఇచ్చిన ఈమెయిల్ అకౌంట్కి అయితే మనకు ఒక ఓటీపీ వెళ్తుంది. అది ఓటీపీ అనేది మనం ఇప్పుడైతే ఎంటర్ చేయాలి. 2 సార్లు ప్రెస్ చేశాను. 5699. సో ఇక్కడ వెరిఫై అయింది, ఇక్కడ అయితే వెరిఫై చేయాలి. సో ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత అయితే మనకైతే నెక్స్ట్ పేజీకి అయితే తీసుకెళ్తుంది ఇది. సో ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ అనేది ఇక్కడనే ఉంటుంది. చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఏం పెట్టాలి, ఏం ప్రెస్ చేయాలి అనేది చాలామంది అనుకుంటారు. ఓల్డ్ పాస్వర్డ్ పెట్టానా అని అనుకుంటారు, బట్ అది కాదు. ఇక్కడ చేయాల్సింది మనం ఏంది అని అంటే మనకు ఇక్కడ మనకి ఏదైతే మనం ఓలా క్యాబ్ మనకు ఆర్డర్ యాప్ ఉందో అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఆర్డర్ ఐడి ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఆర్డర్ ఐడి అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన పైన 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ అని ఉంటుంది. ఎలక్ట్రిక్ అయితే ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆర్డర్ ఐడి అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది. సో దీన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. లేదంటే ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. లాస్ట్ మన 6 డిజిట్స్ అనేది ఇది గుర్తుంచుకోవాలి అంతే. ఆర్డర్ ఐడిలో మొత్తం కాదు, లాస్ట్ 6 డిజిట్స్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 6 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనము కాపీ చేసుకోరాదు, డైరెక్ట్ మనతో మాన్యువల్గా రాసుకొని ఎక్కడ ప్రెస్ చేయాలి.
సో ఇక్కడ చూసుకుంటే మనమైతే వెరిఫై చేయాలి. సో ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత మనకైతే సో ఇక్కడ చూసుకుంటే యువర్ ఫోన్ ఈజ్ కనెక్టెడ్ టు స్కూటర్ వయా బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఆల్రెడీ మనం కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడైతే పార్క్ మోడ్లో పెట్టుకుంటుంది. నేనైతే నార్మల్ మోడ్లో పెట్టాను. సో ఇక్కడ స్టాండ్ తీసేసి పార్క్ మోడ్లో పెట్టాలి. చూడొచ్చు ఇక్కడ పార్క్ మోడ్లో ఉంది. ఓకే అని ప్రెస్ చేసి మళ్ళీ కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్ అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడనే సెట్ చేసుకోవచ్చు. పాతది ఏదున్నా మనమైతే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకైతే ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్ మనకి ఇక్కడ ఏదైనా సరే ఇది మన పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇది గుర్తుంచుకోండి. ఇదంటే ఇదే కాదు, మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని మనం పెట్టేసుకుంటే డైరెక్ట్ మనకైతే ఇక్కడ మనకు యాక్సెస్ చేసేస్తుంది. అది 100% అయితే వర్క్ అవుతుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్. సో ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా యాప్స్లో ఇంకా నేనైతే మీడియా కంట్రోల్స్ అయితే నేను చూద్దామంటే నేను ఇంతకుముందు అయితే నాకు కనెక్ట్ అవ్వట్లేదు. చూడాలి, ఒకవేళ నేను మీడియా కంట్రోల్కి సంబంధించి ఒక వీడియో డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.